కావాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పూజకు బంగారం కానీ వెండితో కానీ చేసిన ఒక కాసు, అంటే మనం అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆభరణం పెట్టుకుంటాం కాబట్టి అలాగే ఏదైనా ఒక మంచి ఆభరణం కానీ మీకు ఏది వీలైతే అది అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజించుకోవడానికి ఒకటే అన్నమాట. అలాగే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి తీసుకున్నదే ప్రతి సంవత్సరము అమ్మవారి వద్ద ఉంచి పూజిస్తూ ఉంటారు. అలాగే ధూపమునకు సాంబ్రాణి, అగరవత్తి, నెక్స్ట్ దీపారాధనకు కుందెలు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, పత్తితో చేసిన వత్తులు మరియు అక్షతలు అనగా పసుపుతో కలిపిన బియ్యం కొద్దిగా, పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, హారతి కర్పూరం, పళ్ళు, కొబ్బరికాయలు, తోరములు, దారమును 9 వరుసలుగా తీసి పసుపు రాసి 9 చోట్ల పువ్వులతో 9 ముడులు వేసి సిద్ధముగా మనం ఉంచుకోవాలి. ఎందుకు అంటే తోర పూజ కోసం అన్నమాట. ఇక నివేదన కోసం ఏంటి అంటే స్త్రీ దేవతారాధనకు ప్రత్యేకంగా చలిమిడి అనగా బియ్యం పిండి బెల్లంతో చేస్తాము. అలాగే పానకము శుద్ధమైన నీటిలో బెల్లం కలిపి యాలక్కాయ అలాగే మిరియాల పొడి కొద్దిగా కలిపి మనం మహానైవేద్యం కొరకు మంచి భక్షములతో కూడిన 9 రకాల భోజనాలు, అంటే 9 రకాల పిండి వంటలను తయారు చేసి నైవేద్యము పెట్టిన తర్వాత 9 రకముల పిండి వంటలు, అంటే 9 రకాల పిండి వంటలు రకమునికి 9 చొప్పున పళ్ళెములో ఉంచి దానిపై తోరమును, తాంబూలమును అనగా 3 తమలపాకులు, వక్క, పండు, పువ్వులు పెట్టి ముత్తైదువునకు వాయనం ఇవ్వవలను. శక్తి ఉన్నవారు జాకెట్ గుడ్డ కూడా పెట్టవచ్చును. వ్రతం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వీలైనంత మంది ముత్తైదువులను చక్కగా ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తాము. ముందుగా మనకు కావాల్సినవి అయితే చక్కగా ఇవి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీకు నేను చెప్తున్నాను. ఇలా మనం చెప్పుకున్నట్టుగా చక్కగా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రిని చక్కగా అమర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఈ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని చక్కగా మనం ఇప్పుడు ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం సంకల్పం చూద్దాం. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభ